लेशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः द्वितीयाध्यायము 69వ శ్లోకం या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः यस्यां जागृतिभूतानि सा निशां पश्यतो actually 69 వేరే ఉంది అదే यस्यां जागृतिभूतानि सा निशा पश्यतो मुनेः यस्यां जागृतिभूतानि सा निशा पश्यतो मुनेः సో ఈ శ్లోకం యొక్క భావం ఏమైంది యా నిశా సర్వభూతానాం అంటే అన్ని ప్రాణులకు యా నిశ ఏదైతే రాత్రిగా ఉన్నదో తస్యాం ఆ సమయంలో సంయమి అపరోక్ష జ్ఞాని అయిన వాడు జాగృతి మెలకువతో ఉంటాడు యస్యాం జాగృతి భూతాని సమస్త ప్రాణులు యస్యాం ఎప్పుడైతే జాగరూకతతో ఉంటారో పశ్యతో మునేహే అంటే సాధనం చేసుకునేటటువంటి అపరోక్ష జ్ఞానికి సా నిశ అది అతనికి రాత్రి అని సాధారణంగా శ్లోకార్థం దాన్ని భాష్యంలో ఏం చెప్పారు ఇక్కడ రాత్రి పగలు అంటే ఈ ప్రసిద్ధమైన రాత్రి పగలు కాదు ఏ విషయంలో సమస్త జగత్తు నిద్రపోతుంటుందో అంటే భగవంతుని విషయంలో అందరూ కూడా నిద్రపోతుంటారు అంటే అతని జ్ఞానం కొరకు అతని స్వరూప లక్షణం కొరకు అతని భక్తి కొరకు వైరాగ్యం కొరకు ఎవరు ప్రయత్నించరు కనుక ఆ భగవంతుని విషయంలో అందరూ నిద్రపోతుంటారు అన్నమాట ఆ విషయంలో జ్ఞాని అయిన వాడు మెలకువతో ఉంటాడు ఎందుకు అపరోక్షంగా చూస్తుంటాడు కనుక ఏ విషయంలో సమస్త ప్రపంచము మెలకువతో ఉంటుందో అంటే లౌకిక విషయంలో సమస్త ప్రపంచం మెలుగుతూ ఉంటుంది కానీ ఆ విషయంలో జ్ఞాని అయిన వాడు నిద్రపోతుంటాడు అంటే అది అతనికి రాత్రి వలె అనే విషయాన్ని చెప్పారు దాన్ని తాత్పర్యంలో దాన్ని వివరిస్తూ ఉన్నారు దేవేభ్యో అన్యే యదా देवेभ्यो अन्ये यदा బ్రహ్మ పశ్యంతి అన్యన్న దృశ్యతే ब्रह्म पश्यन्ति अन्यन्न दृश्यते నిషాయామివ సువ్యక్తం निशायामिव सुव्यक्तं యథాన్యైః బ్రహ్మ నేయతే यथान्यैः ब्रह्म नेयते ఆశ్చర్యమస్తు దృగ్యద్వత్ आश्चर्यवस्तु दुर्ग्यद्वत् వ్యక్తమన్యన్న పశ్యతి व्यक्तमन्यन्न पश्यति ఐకాగ్ర్యాద్వా సుఖోద్రేకాత్ ऐकाग्र्याद्वा सुखोद्रेकात् నివాహ సూర్యవదేవ చ देवाः सूर्यवदेव च ఆయుషః సర్వవేత్తారః प्रायशः सर्ववेत्तारः తత్రాపి హ్యుత్తరోత్తరం तत्रापि ह्युत्तरोत्तरम् ఇది బ్రహ్మతర్కే इति ब्रह्मतर्के బ్రహ్మతర్కవచనాన్ని ఉదహరిస్తూ శివదాచార్యులు ఇక్కడ చెబుతూ ఉన్నారు ఏమిటి దేవేభ్యః అన్యే
యదా బ్రహ్మ పశ్యంతి అన్యత్ న దృశ్యతే. దేవేభ్య అన్యే అంటే దేవతలు కాక మిగిలిన వారు అని అర్థం. దేవతలు కాక ఇతర జ్ఞానులు, దేవతలు అత్యుత్తములైనటువంటి అపరోక్ష జ్ఞానులు, వారు కాక మిగిలిన వారు, మిగిలిన అపరోక్ష జ్ఞానులు యదా ఎప్పుడైతే బ్రహ్మ పశ్యంతి, ఎప్పుడైతే ఆ పరబ్రహ్మను పశ్యంతి అపరోక్షంగా చూస్తారో అప్పుడు అన్యత్ నదృశ్యతే, వారికి ఈ వేరేదేమి కనబడదు. ఆ ధ్యానంలో ఆ అహం ప్రజ్ఞాత సమాధిలో భగవంతుని సాక్షాత్తుగా వారు దర్శిస్తూ ఉంటారు కనుక ఆ సమయంలో వారికి ఇక వేరే ఏ విషయము, లౌకిక విషయం ఏది వారికి కనబడదు. ఎలాగా నిషాయాం ఇవా, రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ నిద్రపోయే వ్యక్తికి బయటి జ్ఞానం ఎలాగుండదో ఆ విధంగా ఆ అపరోక్షంగా బ్రహ్మ దర్శనాన్ని చేసుకుంటూ ఉండే ఆ అపరోక్ష జ్ఞానికి బయటి ప్రపంచము జ్ఞానము ఉండనే ఉండదు. నిషాయామివ, రాత్రి వలె. సువ్యక్తం, స్పష్టంగా అతడు ఆ భగవంతుని చూస్తూ ఉన్నాడు కనుక. యథా, ఎలాగైతే దృష్టాంతాన్ని ఇస్తున్నారు, యథా అన్యై బ్రహ్మ నేయతే అంటే అన్యై అంటే అజ్ఞానులకు, అజ్ఞానులకు ఏ విధంగా బ్రహ్మ నేయతే, బ్రహ్మ కనబడడో, నా ఈయతే అంటే కనబడడు అని అర్థం. అజ్ఞానులకు ఏ విధంగా బ్రహ్మ కనబడడో, పరబ్రహ్మ కనబడడో, అలా అపరోక్ష జ్ఞానులకు లౌకిక విషయాలు కనబడవు. చూడండి ఎంత సుందరంగా చెప్తూ ఉన్నారు. ఆ అపరోక్ష జ్ఞాన సమయంలో అపరోక్ష జ్ఞానికి భగవంతుడు తప్ప వేరే ఏ విషయాలు కనబడవు. ఎలాగయ్యా అంటే అజ్ఞానులకు ఎలాగైతే పరబ్రహ్మ కనబడడో అనే దృష్టాంతం. ఎందుకు ఆ విధంగా ఎలాగవుతుంది? వేరే దాన్ని చూడకుండా అపరోక్షంగా భగవంతుని చూస్తూ ఉన్నప్పుడు ఇతర విషయముల పట్ల అంతగా ఎలా అనాసక్తుడు అవుతాడు అతడు అంటే, ఆశ్చర్య వస్తు దృక్ యద్వత్ వ్యక్తం అన్యత్ న పశ్యతి అనే దృష్టాంతాన్ని ఇస్తూ ఉన్నారు. ఎలాగైతే ఆశ్చర్య వస్తు దృక్, ఒక ఆశ్చర్యకరమైన వస్తువును చూస్తూ ఉన్నప్పుడు, ఆశ్చర్య వస్తు దృక్, ఆశ్చర్యకరమైన వస్తువును దృక్ అంటే చూసేటటువంటి వాడు, యద్వత్ ఎలాగైతే వ్యక్తం అన్యత్ నపశ్యతి, వ్యక్తంగా స్పష్టంగా ఆశ్చర్యకరమైన వస్తువును చూస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే వేరే దాన్ని అతడు చూడడో. ఎందుకు చూడడు అంటే ఐకాగ్ర్యాద్వా సుఖోద్రేకాత్, ఏకాగ్రతతో చూస్తూ ఉంటాడు. ఆశ్చర్యకరమైన వస్తువు కనుక దాన్ని ఏకాగ్రతతో చూస్తూ, అలా చూస్తూ ఉన్నందువల్ల వేరే దాన్ని చూడడు. అథవా మరొక కారణం ఏమిటి చెప్పండి? అలాగే మరొక కారణం ఏమిటి? సుఖోద్రేక, లేదా అత్యంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఆ ఆశ్చర్యకరమైన వస్తువును చూస్తూ సుఖాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఎలా సైడ్ సీన్స్ చూసినప్పుడు, ఏదో అద్భుతమైన సీనరీ చూసినప్పుడు ఎలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటామో, ఇక వేరే విషయాన్ని ఏది చూడలేం మనం. ఆ విధంగా ఒకట ఏకాగ్రతతో చూస్తూ ఉండాలి, లేదా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి, ఆనంద ఉద్రేకాన్ని అనుభవిస్తూ ఉండాలి. కనుక అతడు వేరే విషయాన్ని చూడడు. అలాగే ఇంకా భగవంతుని కంటే ఆశ్చర్యకరమైన వస్తువు ఏమున్నది ప్రపంచంలో? కనుక అటువంటి ఆశ్చర్యకరమైన వస్తువైన భగవంతుని చూసేటప్పుడు ఈ అపరోక్ష జ్ఞానికి బయటి విషయముల పట్ల ఆసక్తి ఉండదు. ఆ బయట విషయాలు కనబడవు దానికి. కారణం ఏమిటి? ఇదే కారణం. ఏకాగ్రతతో చూస్తూ ఉంటాడు, మరియు ఆనందోద్రేకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ కారణం వల్ల వేరే ఏ విషయాన్ని అతడు చూడడు. దేవతలు ఎలా చూస్తారయ్యా? సరే, దేవతల కంటే భిన్నులైన జ్ఞానుల విషయాన్ని చెప్పారు. మరి దేవతలు ఎలా చూస్తారు భగవంతుని యొక్క ఆ స్వరూపాన్ని అంటే, దేవాః సూర్యవదేవచ ప్రాయశః సర్వవేత్తారః తత్రాపి ఉత్తరోత్తరం. దేవతలు ఇంకా అత్యంత స్పష్టంగా భగవంతుని యొక్క రూపాన్ని చూస్తారు. ఒకటి, వారు సర్వజ్ఞులు వేరే. సూర్యవదేవచ, సూర్యుని వలె. సూర్యుడు తన కిరణాలతో సమస్త ప్రపంచాన్ని ఎలా వ్యాపించి ఉంటాడో, సమస్త వస్తువుల జ్ఞానాన్ని కలిగిస్తాడో, ప్రాయశః సర్వవేత్తారః, దేవతలు ప్రాయశః అంటే మోస్ట్లీ
సర్వవేత్తార అంటే సర్వజ్ఞులు వారు, ప్రతి ఒక్కదాన్ని తెలుసుకునేటటువంటి మహానుభావులు సర్వజ్ఞుల వారు, అన్నింటినీ తెలుసుకుంటారు. తత్రాపి అందులో కూడా ఉత్తరోత్తరం, ఉత్తరోత్తరంగా అంటే తారతమ్యానుగుణంగా ఒకరికంటే ఇంకొకరు ఎక్కువ. సాధారణ దేవతల కంటే తత్వాభిమాని దేవతల యొక్క జ్ఞానం ఎక్కువ. తత్వాభిమాని దేవతల కంటే అందులోనూ ఇంద్రాది దేవతలకు జ్ఞానం ఎక్కువ. ఆ ఇంద్రాదుల కంటే గరుడశేష రుద్రాదులకు ఎక్కువ. వారి కంటే బ్రహ్మదేవునికి ఎక్కువ. అతని కంటే లక్ష్మీదేవికి ఎక్కువ జ్ఞానం. ఈ విధంగా ఉత్తరోత్తరం రాను రాను తారతమ్యంలో అధికమైన కొద్దీ వారి యొక్క జ్ఞానము, సర్వజ్ఞత్వము అధికమవుతూ ఉంటుంది అని బ్రహ్మతత్వము చెప్పింది అనే విషయాన్ని శ్రీమదాచార్యులు ఈ శ్లోకానికి నిర్ణయంగా ఇస్తూ ఉన్నారు. అసలు సర్వవేత్తార అంటే సర్వ విద్య అంటే అన్నీ తెలిసిన వారని కదా. అన్ని తెలిసి సర్వజ్ఞులు అని అర్థం. సర్వజ్ఞ. వేత్తార అంటే తెలిసిన వారు. నమస్కారం బాబు, ఒక చిన్న ప్రశ్న. ఇది అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉన్నప్పుడు అపరోక్ష జ్ఞానులకి వాళ్ళ అంటే తత్వాభిమాని దేవత అంతర్యామి భారతీరమణకి ప్రాణాంతర్గత లక్ష్మీనారాయణ దర్శనం అవుతుందా, లేదా నేరుగా భగవద్ దర్శనం అవుతుందా? భగవంతుని దర్శనమే. అంటే ఇక్కడ మధ్యలో వాయుదేవుల వారు, లక్ష్మీదేవి అలా గోలక లాగా ఏమీ ఉండదా? లేదు, వాళ్ళు ప్రతిమా చింతన చేసేటప్పుడు ఆ విధంగా చేస్తారు, కానీ అపరోక్ష దర్శనం మాత్రం డైరెక్ట్గా భగవద్ దర్శనమే. అయితే వారికి ఆ అపరోక్షంతో పాటు అనేక విషయాలు కూడా అపరోక్షంగా అవుతాయి అని, అది కూడా తారతమ్యానుగుణంగా. అంటే అపరోక్షంలో అనేక విషయాలు కేవలం భగవంతుడు ఒక్కడే కాకుండా తన స్వరూప దర్శనము, భగవద్ దర్శనము, తర్వాత అనేక విషయాల దర్శనం, ఇలా దాంట్లో కూడా రకాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరికి ఇప్పుడు మనకయ్యే అపరోక్ష దర్శనం వేరే, దేవతలకయ్యే అపరోక్ష దర్శనం వేరే, వారి యొక్క కెపాసిటీ వేరే ఇంక్రీజ్ అవుతూ పడుతుంది అనమాట. అంటే మనం ఏదో ఒక ప్రతిమ, ఏదో మనస్సులో భగవంతుడి దర్శనము, కొంతమందికి ప్రతిమలో దర్శనము, కొంతమందికి వ్యాప్త దర్శనము, ఆ వ్యాప్తిలో తారతమ్యము, ఏదో ఒక లోకాన్ని సంపూర్ణము లోకంలో నిండినటువంటి భగవద్ దర్శనము, అలా పెరుగుకుంటూ వెళితే సంపూర్ణ బ్రహ్మాండమంతా వ్యాపించిన భగవద్ దర్శనాన్ని చేసుకునే వాళ్ళు ఉత్తమనే తత్వమనే దేవతలు. ఇక బ్రహ్మదేవుడు సంపూర్ణంగా ఆవరణ సహితమైన బ్రహ్మాండమంతటా వ్యాపించిన భగవద్ దర్శనాన్ని చేసుకుంటారు. ఆ విధంగా తారతమ్యానుగుణంగా. అదే సమయంలో వాళ్లకు అనేక తత్వాల యొక్క సాక్షాత్కారం అవుతుంది. అలాగే దేవతల యొక్క సాక్షాత్కారం కూడా అవుతుంది. అది తారతమ్యానుగుణంగా అవుతుంటుంది అనమాట. మరి ఇక్కడ వాయుదేవుల వారిని స్కిప్ చేయడము, అలాగే నిత్యాభియోగి అయిన లక్ష్మీదేవి జతగా ఉన్నట్టుగా ఏమి ఉండదా అలాగా అక్కడ? ఏదేది అంటే లక్ష్మీదేవి నిత్య వినియోగిని కదా బాబా. అంటే ఇప్పుడు మనము మన స్వరూప భగవంతుడు, బింబరూపి భగవంతుడు కృష్ణుడు అని ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. కృష్ణుడు అని అనుకుంటే రుక్మిణి సహిత కృష్ణుడి దర్శనం అవుతుందా, కేవలం కృష్ణుడి దర్శనం అవుతుందా, ఎలా? భగవద్ ప్రధానంగా కృష్ణుడి దర్శనమే, అది చెప్పాను కదా. ప్రధానంగా ఆ రూప దర్శనమే, దానితో పాటుగా ఇతర దేవతల దర్శనం కూడా తారతమ్యానుగుణంగా అవుతుందన్నమాట. తమ గురువుల యొక్క స్వరూప దర్శనము, కొంతమంది తారతమ్యానుగుణంగా కొంతమంది దేవతల దర్శనము. ఈ బ్రహ్మదేవునికి ఒక రూపం కాదు, అనంత రూపాలు దర్శనం లక్ష్మితో పాటుగా, అలా వారి దర్శనం. సరే. యా నిశా సర్వభూతానాం యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ తస్యాం జాగర్తి సంయమీ తస్యాం జాగృతి భూతాని యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః సా నిశా పశ్యతో మునేః. తర్వాత శ్లోకంలో మరి ఆ అపరోక్ష జ్ఞాని యొక్క విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ సముద్రమాపః ప్రవిశంతి యద్వత్.
తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. సశాంతిమాప్నోతి న కామకామి సశాంతిమాప్నోతి న కామకామి. ఆ అపరోక్ష జ్ఞానం యొక్క లక్షణం ఎలాగుంటుంది అంటే సంపూర్ణంగా విరక్తుడై విషయ సుఖముల పట్ల వైరాగ్యాన్ని పొందినటువంటి అతని ప్రవర్తన ఎలాగుంటుందయ్యా అంటే, అతని లక్షణం ఎలాగుంటుంది అంటే దృష్టాంతపూర్వకంగా చెబుతూ ఉన్నారు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్. యద్వత్ అంటే ఎలాగైతే ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం, సముద్రాన్ని ఆపహ ప్రవిశంతి. ఆపహ అంటే నీరు, ప్రవిశంతి ప్రవేశిస్తాయి. సముద్రాన్ని నదుల యొక్క నీరు ప్రవేశిస్తాయి కదా. అంటే అంతకుముందు ఖాళీ ఉందా సముద్రము? లేదు, నిండుగానే ఉంది. ఆపూర్యమాణం నదుల నీటిచే ఆల్రెడీ నిండి ఉన్నప్పటికీ మళ్ళీ నదుల నీరు వచ్చి ఆ సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ అది ఎలాగున్నది? అచల ప్రతిష్టం, ఎటువంటి వ్యత్యాసం లేదు దానికి. అచలంగా నిశ్చలంగా ఉన్నది ఆ సముద్రం. నీటితో నిండినప్పటికీ మళ్ళీ నీరు చేరినప్పటికీ ఏమైనా పొంగి పొర్లుతుందా ఆ సముద్రం? లేదు, అలాగే ఉంది. అలా ఈ అపరోక్ష జ్ఞాన యొక్క ప్రవర్తన కూడా అలా ఉంటుందట. తద్వత్ అదే విధంగా యం కామాహ ప్రవిశంతి సర్వే, యం ఎవరినైతే సర్వే కామాహ ప్రవిశంతి అన్ని కామనలు, అన్ని విషయాభిలాషలు ఎవరిని ప్రవేశిస్తాయో, ప్రవేశించినప్పటికీ కూడా అతనికి ఎటువంటి చంచలం మనోవికారము ఉండదో అతడు నిజంగా సశాంతిం ఆప్నోతి, అతడు శాంతిని పొందుతాడు. కనుక చెప్పినట్లుగా శాంతి అంటే ఏమిటి? ఈ శాంతి కాదు. శాంతి అంటే మోక్షం అని అర్థం. అతడు నిజంగా మోక్షాన్ని పొందుతాడు. అంతేగాని నా కామకామి, కామనలను ఎంత అనుభవించినా ఇంకా కావాలి అని కోరుకునేవానికి, లేదా నిషిద్ధ విషయాలను భోగించి ఆ విషయాసక్తుడైన వానికి ఈ శాంతి దొరకదు, అంటే మోక్షం దొరకదు. అంటే మోక్ష ప్రాప్తికి ఈ వైరాగ్యం, లౌకిక విషయముల పట్ల, లౌకిక సుఖముల పట్ల వైరాగ్యం అనేది ఒక ప్రధానమైన లక్షణము. ఈ విధంగా నదుల నీరు సముద్రాన్ని చేరినప్పటికీ ఆ నది ఉప్పొంగదో అలా ఈ వ్యక్తిని, అపరోక్ష జ్ఞానిని అన్ని విషయాలు చుట్టుముట్టినప్పటికీ అతని ముందు మొత్తం తీసుకొని పెట్టండి, స్త్రీ చూడడు. ముందు మీరు ధన కనక వస్తు వాహనాలు అన్నీ పెట్టండి, లేదా భక్ష్యభోజ్యాలు పెట్టండి, ఏమి అతనికి తేడా రాదు. ఎటువంటి మనస్సు యొక్క చాంచల్యము కూడా అతనికి కలగదు. అలా విషయ పదార్థాల పట్ల అంతటి వైరాగ్యాన్ని అతడు పొంది ఉంటాడు అని అర్థం. దాన్ని భాష్యకారులు వివరిస్తూ ఉన్నారు. తేన విషయానుభవ ప్రకారమాహ, తేన విషయానుభవ ప్రకారమాహ తేన విషయానుభవ ప్రకారమాహ అపూర్యమాణం ఇది. ఆపూర్యమానం ఇతి ఆపూర్యమానం ఇతి. తేన అతని చేత, అతని చేత అంటే ఆ అపరోక్ష జ్ఞాని చేత, వెనక ఎవరి గురించి అయితే చెప్పబడిందో అటువంటి ఆ అపరోక్ష జ్ఞాని చేత విషయ అనుభవ ప్రకారం ఆహా, విషయములను అనుభవించే ప్రకారము, రీతి, ఏ విధంగా అతడు విషయాలను అనుభవిస్తాడు అనే విషయాన్ని ఆహా ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఏమని? ఆపూర్యమాణం ఇది. ఆపూర్యమాణం అని ప్రారంభమయ్యే ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు? ఆ అపరోక్ష జ్ఞాని ఏ విధంగా విషయాలను అనుభవిస్తాడు ఆ రీతిని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఏమని? యో విషయై ఆపూర్యమాణోపి, యో విషయైః ఆపూర్యమానోపి యో విషయైః ఆపూర్యమానోపి చరప్రతిష్ఠో భవతి. అచలప్రతిష్ఠో భవతి అచలప్రతిష్ఠో భవతి. నోత్సేకం ప్రాప్నోతి, నోత్సేకం ప్రాప్నోతి నోత్సేకం ప్రాప్నోతి. చ ప్రయత్నం కరోతి, న చ ప్రయత్నం కరోతి న చ ప్రయత్నం కరోతి. న చ అభావే శుష్యతి. న చ అభావే శుష్యతి న చ అభావే శుష్యతి.
అపరోక్ష జ్ఞానం ఎలాగుంటాడు అంటే యో విషయై, యో అంటే యహ ఎవరైతే విషయై ఆపూర్యమాణోపి, విషయై ఆ లౌకిక విషయముల చేత ఆపూర్యమాణ అపి నింపబడుతున్నప్పటికీ, ఆపూర్యమాణ అంటే నింపబడుతున్నప్పటికీ, విషయ సుఖముల చేత నింపబడుతూ ఉన్నప్పటికీ, అంటే ఎన్ని విషయములు ఇతడు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా, విషయం అనుభవిస్తాడు లేడని కాదు, కానీ మన వంటి వారము విషయం అనుభవించడానికి, అపరోక్ష జ్ఞాన విషయాలను అనుభవించడానికి చాలా తేడా. మనం భోజనం చేయడానికి అతడు భోజనం చేయడానికి చాలా తేడా. మనం రొట్టెలు వేసుకుంటూ ఇంకెప్పుడు తిన్నామా లేదా అన్నట్లుగా తింటూ ఉంటాము, ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటాము, ఇంకా దానికి ఇంకా ఏమైనా యాడ్ అయితే బాగుంటుంది అనుకుంటూ ఉంటాము. ఇన్ని భావనలతో మనం తింటూ ఉంటాము. కానీ అపరోక్ష జ్ఞాని ఏదో తినాలి కానీ తినాలి, దానిపైన ఆసక్తే ఉండదు, ఏం తింటున్నానో కూడా అర్థం కాదు, ఆ విధంగా తినేస్తాడు అతడు. అలా యో విషయై ఆపూర్యమాణ అపి, విషయ సుఖముల చేత అతడు నింపబడుతూ ఉన్నప్పటికీ, అనుభవిస్తున్నప్పటికీ ఎలాగుంటాడు? అచల ప్రతిష్ఠో భవతి. శ్లోకంలో ఆపూర్యమాణం అనింది, ఆపూర్యమాణం అనే దానికి ఇక్కడ అర్థం చెప్పారు, అంటే విషయై ఆపూర్యమాణ అని. సముద్రము నీటితో నింపబడుతోంది, ఇతడు దేనితో నింపబడుతూ ఉన్నాడు? విషయై ఆపూర్యమాణ, లౌకిక విషయముల చేత నింపబడుతున్నప్పటికీ సముద్రము ఎలా అచల ప్రతిష్టంగా ఉన్నదో, నిశ్చలంగా ఉన్నదో, అలా ఇతడు కూడా అచల ప్రతిష్ఠ భవతి, నిశ్చలంగా ఉంటాడు. నిశ్చలంగా ఉండడం అంటే అర్థం ఏమిటి? అలాగే కూర్చొని కదలకుండా ఉంటాడని అర్థమా? నిశ్చల శబ్దానికి ఏమని అర్థము దాన్ని వివరిస్తూ ఉన్నారు. 3 ఏమిటి? న ఉత్సేకం ప్రాప్నోతి. ఒక అర్థం ఏమిటి? నిశ్చలంగా ఉంటా అంటే అర్థం ఏమిటి? న ఉత్సేకం ప్రాప్నోతి. ఉత్సేకం అంటే అభివృద్ధి, పొంగిపోవడం అనమాట. అబ్బా ఇది నాకు దొరికింది అని గంతులేయడం కానీ, ఏమో సెలబ్రేషన్ చేసుకోవడం కానీ, ఇటువంటిది ఏమీ ఉండదు. దొరికిందే దొరికింది, ఓకే తినేసి తీయడం అంతే. ఎటువంటి దొరికినా, ఎంత గొప్ప విషయం దొరికినా, ఎంతటి సుఖ సాధనం దొరికినా, ఎంతటి సుఖాన్ని అనుభవించినా ఇతడు దానికి పొంగిపోడు. అది ఒక లక్షణం, అది నిశ్చలం అంటే అర్థం. నా ఉత్సేకం ప్రాప్నోతి, అతడు పొంగిపోడు. ఇక రెండవది నచ ప్రయత్నం కరోతి, దాని కొరకు ఇతడు అసలు ప్రయత్నమే చేయడు. వచ్చింది సరే అనుభవించడం అంతే, దాని కొరకు ప్రయత్నం అనేది చేయడు. తర్వాత ఒకవేళ ఇతనికి దొరకలేదు ఆ విషయం అంటే నచ అభావే శుష్యతి, ఆ పదార్థం దొరకలేదు అంటే అభావే అంటే ఆ పదార్థం యొక్క అభావం, అది లేదు అంటే, అది దొరకలేదు అంటే నా శుష్యతి ఎండిపోడు. శుష్యతి అంటే ఎండిపోవడం. నా శుష్యతి ఎండిపోడు అంటే అర్థం ఏమిటి? కుంగిపోడు అని అర్థం. దొరికితే పొంగిపోడు, దొరక్కపోతే కుంగిపోడు, దాని కొరకు ప్రయత్నం చేయడు. ఇది నిశ్చలంగా ఉండడం అంటే. దొరికింది సరే అనుభవించడము, దొరకలేదా పర్వాలేదు, ఏమి దుఃఖం లేదు. దాని కొరకు ఏమైనా ప్రయత్నం చేస్తాడా? ప్రయత్నం కూడా చేయడు. అటువంటిది ఈ అచల ప్రతిష్టం అంటే నిశ్చలంగా ఉంటాడు అని అర్థము. ఇక దృష్టాంతాన్ని చెబుతూ ఉన్నారు. సముద్రం చూడండి అలాగే ఉంటుంది కదా అని అంటూ ఉన్నారు. నహి సముద్ర నహి సముద్రః నహి సముద్రః ప్రవేశ నిమిత్త సరిత్ప్రవేశాప్రవేశనిమిత్త సరిత్ప్రవేశాప్రవేశనిమిత్త వృద్ధిశోషౌ బహుతరౌ ప్రాప్నోతి వృద్ధిశోషౌ బహుతరౌ ప్రాప్నోతి వృద్ధిశోషౌ బహుతరౌ ప్రాప్నోతి ప్రయత్నం వా కరోతి ప్రయత్నం వా కరోతి ప్రయత్నం వా కరోతి సహా ముక్తిం ప్రాప్నోతి ఇత్యర్థః. సహ ముక్తిం ప్రాప్నోతి ఇత్యర్థః సహ ముక్తిం ప్రాప్నోతి ఇత్యర్థః. చూడండి, నహి సముద్ర, నహి అనేది చివరికి అన్వయం చేసుకోవాలి, నహి కరోతి అని. సముద్రము సరిత్ ప్రవేశ అప్రవేశ నిమిత్త వృద్ధిశేషౌ బహుతరౌ న ప్రాప్నోతి ప్రయత్నం వా న కరోతి అని ఈ విధంగా అన్వయం చేసుకోవాలి. సముద్రము సరిత్ ప్రవేశ, సరిత్ అంటే నీరు, సరిత్ ప్రవేశ ఆ నీరు ప్రవేశించడం వల్ల, అప్రవేశ ప్రవేశించకపోవడం వల్ల, నిమిత్త ఆ నిమిత్తం వల్ల, అంటే ప్రవేశించడం అనే నిమిత్తము, నిమిత్తం అంటే కారణం, నీరు ప్రవేశించింది అనే కారణం వల్ల, లేదా నీరు ప్రవేశించలేదు అనే కారణం వల్ల వృద్ధి శోషవు
వృద్ధి, అభివృద్ధి మరియు ఎండిపోవడము ఇవన్నీ క్రమంగా రెస్పెక్టివ్లీ అంటారు కదా, క్రమంగా అన్వయం చేసుకోవాలి. అంటే సరిత్ ప్రవేశం వల్ల, సరిత్ ప్రవేశ నిమిత్తం వల్ల వృద్ధి, సరిత్ అప్రవేశ నిమిత్తం వల్ల శోషము. ఇవి రెండూ కూడా బహుతరవు న ప్రాప్నోతి, ఎక్కువగా పొందడు. అంటే అర్థం ఏమిటి? నీరు ప్రవేశించిందని ఎక్కువగా పొంగిపోవడం కానీ, నీరు ప్రవేశించలేదని ఎక్కువగా కుంగిపోవడం కానీ సముద్రం చేస్తుందా? చేయదు కదా. అంతేకాక ఆ నీరు రావాలని ఏమైనా ప్రయత్నం చేస్తుందా? ప్రయత్నం వా నకరోతి, అలా ప్రయత్నం కూడా చేయదు. ఎలా సముద్రం ఏ విధంగా ఉంటుందో నీరు ప్రవేశించినా అంతే, ప్రవేశించకపోయినా అంతే, అంతే ఉంటుంది, అలాగే ఉంటుంది. తర్వాత దాని కొరకు ప్రయత్నం కూడా చేయదు. ఆ విధంగా ఇతడు కూడా ఆ విషయ సుఖాలు వచ్చినా రాకపోయినా ఒకే విధంగా ఉంటాడు, దాని కొరకు ప్రయత్నం చేయడు. సహా ముక్తిం ప్రాప్నోతి చర్త, అటువంటి వాడు ముక్తిని పొందుతాడు అని అర్థం. అంతేగాని నా కామకామి, ఆ కామనల వెంట పరిగెత్తేవాడు మోక్షాన్ని పొందడు అనే విషయాన్ని భాష్యంలో చెప్పి తాత్పర్యంలో మరొక రీతిగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. భుంజానోపి హి యః కామాన్, భుంజానోపి హి యః కామాన్, భుంజానోపి హి యః కామాన్, మర్యాదాం నతరేత్ క్వచిత్, మర్యాదాం నతరేత్ క్వచిత్, మర్యాదాం నతరేత్ క్వచిత్, సముద్రవత్ ధర్మమయీం, సముద్రవత్ ధర్మమయీం, సముద్రవత్ ధర్మమయీం, నాసౌ కామీ సముచ్యతే, నాసౌ కామీ సముచ్యతే, నాసౌ కామీ సముచ్యతే. భుంజానో హి యహ కామాన్, యహ ఎవరైతే కామాన్ కామనలను, భుంజాన అపి అనుభవిస్తూ ఉన్నప్పటికీ, మర్యాదాం న తరేత్ క్వచిత్, క్వచిత్ ఎప్పటికీ కూడా మర్యాద, మర్యాద అంటే సీమ, బార్డర్, దాన్ని న తరేత్ దాటడు. ఎలా? ధర్మవత్, సముద్రవత్, సముద్రము వలె, ధర్మమయీం న అసౌ కామీ సహ ముచ్యతే, ధర్మమయమైనటువంటి ఆ మర్యాదను, ఆ బార్డర్ను ఇతడు ఎన్నటికీ కూడా క్రాస్ చేయడు. తాను విషయాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా సముద్రం ఏ విధంగా తన ఎల్లను దాటదో అలా ఇతడు కూడా ధర్మపు యొక్క ఎల్లను, ధర్మ సీమను ఇతడు దాటి ఎన్నటికీ ప్రవర్తించడు. అందుకే నా అసౌ కామి, ఇతడు కామి కాదు, ఇతడు కామి అని పిలువబడడు. సహా ఉచ్యతే, అతడు మోక్షాన్ని పొందుతాడు. కామం అంటే ఏమిటి? కేతి కుత్సిత వాచి స్యాత్, కేతి కుత్సితవాచీ స్యాత్, కేతి కుత్సితవాచీ స్యాత్, కుత్సితం మానమేవతు, కుత్సితం మానమేవతు, కుత్సితం మానమేవతు, కామో మోక్ష విరోధీ స్యాత్, కామో మోక్ష విరోధీ స్యాత్, కామో మోక్ష విరోధీ స్యాత్, సర్వేచ్ఛా విరోధిని ఇతి చ, అసర్వేచ్ఛా విరోధిని ఇతి చ, అసర్వేచ్ఛా విరోధిని ఇతి చ. కామము అంటే అంటే కుత్సితమైనది, నీచమైనది అని అర్థం. కుత్సితమైనది గనుక కేతి కుత్సిత వాసి స్యాత్, కుత్సితం మానమేవతు. ఈ కామము అంటే ఈ కామం అనే గుణము అది కుత్సితమని ప్రసిద్ధమే, అది నీచమైనది అని ప్రసిద్ధమే. కనుక ఇటువంటి కామము, కామః మోక్ష విరోధి స్యాత్, కామం అనేది మోక్షమునకు విరోధిగా ఉన్నది. నా సర్వేచ్ఛా విరోధిని, మరొక మాట కూడా, సర్వేచ్ఛా న విరోధిని, కామము మోక్షమునికి విరోధం అని చెప్పాము కనుక అన్ని కామనలు మోక్ష విరోధి అని చెప్పలేము. అన్ని కామనలు కూడా మోక్ష విరోధి కాదు. నా సర్వేచ్ఛా విరోధిని, అన్ని ఇచ్చలు, అన్ని కామనలు కూడా మోక్షానికి విరోధం కాదు. ఎందుకు అంటే ముందు చెప్తూ ఉన్నారు, నచ సర్వేచ్ఛాభావే జీవనం భవతి, न च सर्वेच्छाभावे जीवनं भवति, न च सर्वेच्छाभावे जीवनं भवति. సర్వేచ్ఛాభావే, అసలు కామం అనేదే లేకపోతే, కోరిక అనేదే లేకపోతే నచ జీవనం భవతి, జీవనం అవుతుందా? సంసారం జరుగుతుందా? జీవనం అనేదే జరగదు. ఏ కోరిక లేకపోతే జీవనం ఎలా జరుగుతుంది?
కోరిక అంటే అనేకం కావచ్చు. కోరిక భోజనం చేయాలి కోరిక కాదా, నడవాలి కోరిక కాదా, నిద్రపోవాలి కాదా, ప్రతి ఒక్కటి కూడా కోరికనే. కనుక అన్ని కోరికలు మోక్షానికి విరోధం కాదు. పాఠం నేర్చుకోవాలి కోరిక కాదా, ఇది సంధ్యావందనం చేయాలి కోరిక కాదా, మరి ఇవన్నీ కోరికలే కదా. సో కామము అనేది మోక్ష విరోధి అంటే అర్థం ఏమిటి? శాస్త్ర నిషిద్ధమైన కామనలు మోక్ష విరోధి అని అర్థం. అన్ని కామనలు మోక్ష విరోధి అయితే జీవనం ఎలా సాగుతుంది? జీవనమే కొనసాగదు. కనుక కామేచ్ఛ ఇది మోక్ష విరోధి అంటే శాస్త్ర నిషిద్ధములైనటువంటి కామనలు మోక్ష విరోధి అని అర్థం. ఇక శాంతి అంటే అర్థం ఏమిటి? శ్లోకంలో వచ్చిన శాంతి పదానికి శాంతిర్మోక్షో యతో హ్యత్ర. శాంతిర్మోక్షో యతో హ్యత్ర, శాంతిర్మోక్షో యతో హ్యత్ర. విష్ణునిష్ఠా భవేద్ధృవా ఇతి చ. విష్ణునిష్ఠా భవేద్ధృవా ఇతి చ. విష్ణునిష్ఠా భవేద్ధృవా ఇతి చ. శాంతి అంటే అర్థం ఏమిటి? శాంతి మోక్ష. శాంతి శబ్దానికి మోక్షము అని అర్థము. ఎందుకు అంటే యతోహి, ఎందుకంటే అత్ర విష్ణునిష్ఠ భవేత్ ధ్రువ. అత్ర అంటే ఈ మోక్షమునందు విష్ణునిష్ఠ, విష్ణువునందు నిష్ఠ, ఆ ఏకాగ్రత అనేది భవేత్ ధ్రువ, అది నిశ్చలంగా ఉంటుంది. శాంతి అంటే మోక్షం. ఎందుకంటే ఆ భగవంతుని పట్ల నిష్ఠ అనేది ఆ మోక్షంలోనే నిశ్చలంగా ఉంటుంది కనుక ఆ మోక్షానికి శాంతి అని పేరు. అనే వచనం ఉన్నందువల్ల ఇక్కడ శ్లోకానికి శాంతి అంటే మోక్షము అని అర్థము అని తాత్పర్యం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వెనకే మాట చెప్పారు చూడండి, ఈమె శాంతి అనే శబ్దానికి భగవద్ ఏకాదశ స్కందంలో దాన్ని వివరణ ఇచ్చారు. శమో అన్నిష్టత బుద్ధే. శాంతి అని దేన్ననాలి? భగవత్పరమైన నిష్ఠ, దానికి శాంతి అని పేరు. ఏకాదశ స్కందంలో ఈ మాట వస్తుంది. శమం అంటే ఏమిటి? శమదమాల గురించి వర్ణిస్తూ శమము అంటే ఏమిటి, శమము అన్న శాంతి అన్న ఒకటే. శమము అంటే ఏమి అంటే శమో మన్నిష్ఠత బుద్ధే అంటాడు భగవంతుడు. అంటే నాయందు గల నిష్ఠ, భగవన్నిష్ఠా బుద్ధి, దానికి శాంతి అని పేరు. మరి ఆ భగవన్నిష్ఠా బుద్ధి మ్యాక్సిమం పీక్ లెవెల్లో ఎక్కడుంటుంది? మోక్షంలోనే ఉండేది. కనుక మోక్షానికి శాంతి అని పేరు. ఎక్కడైతే భగవన్నిష్ఠా బుద్ధి మ్యాక్సిమం ఉంటుందో దానికి మోక్షము అని పేరు అని చెప్తూ ఉన్నారు. కదా. ఇంకా అంశం ఉంటే అడగండి. కామో మోక్ష విరోధి స్యాత్ నా సర్వేచ్ఛా విరోధిని ఇది చ. ఇప్పుడు నా అనే పదం రెండింటికి అప్లై చేయాలా ఇక్కడ? కామో మోక్ష విరోధి స్యాత్ నా కామో మోక్ష విరోధి స్యాత్. కామో మోక్ష విరోధి స్యాత్. కామము మోక్ష విరోధి అవుతుంది, అక్కడికి అయిపోయింది అది. కానీ నా సర్వేచ్ఛ విరోధిని, అన్ని ఇచ్చలు విరోధి కాదు అని. కామము మోక్ష విరోధే నిజమే, కాకపోతే అన్ని కామనలు విరోధి కాదు అని. ఆపూర్యమాణమచల ప్రతిష్టం. ఆపూర్యమానమచల ప్రతిష్టం. సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. సశాంతిమాప్నోతి న కామకామీ. సశాంతిమాప్నోతి న కామకామీ. సశాంతిమాప్నోతి న కామకామీ.
హరే నమః. కృష్ణార్పణమస్తు. నమస్కారం. 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 హరే నమః. క్లోజ్ చేస్తాను.